ఒకప్పుడు సుందరవనం అనే అటవిలో చిన్న కోతి బండు ఉండేది. అది చాలా చపలంగా, ఉల్లాసంగా ఉండేది. కాని ఏదో ఒకటి జరిగనప్పుడు మాత్రం అర్థం చేసుకోకుండా నేరుగా పనిచేసేది. ఒకరోజు అది నది దగ్గరకి వెళ్ళింది. అప్పుడు అది ఒక పెద్ద కోతిపోతుని చూసింది. అతను చాలా అలసిపోయి కనిపించాడు. ఏమయ్యింది బాబా? అని బండు అడిగింది. పెద్ద కోతిపోతు నిట్టూర్చుతూ, నా బలహీనత్వం వల్ల నేను ఏమీ పట్టుకోలేకపోతున్నా. నా కుటుంబానికి ఆహారం కావాలి అన్నాడు. దాన్ని విన్న బండు దానికున్న చిన్న చేతులతో కొంత పండ్లను తెచ్చి పెద్ద కోతిపోతుకి ఇచ్చింది. అతను ఎంతో సంతోషపడి, నీవు చిన్నది అయినా నీ హృదయం పెద్దది అన్నాడు. ఆ రోజునుంచి పెద్ద కోతిపోతు బండుని స్నేహితుడిగా మార్చుకుని అతనికి విజ్ఞానం చెప్పడం మొదలుపెట్టాడు. బండు అతి త్వరలో తెలివైన కోతిగా మారిపోయింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది, సహాయం చేసే మనసుంటే వయస్సు, పరిమితి అవరోధాలు కావు.